హలో అందరికి. హ్యాపీ సంక్రాంతి అండ్ వెల్కమ్ టు సన్నీ ఫ్రేమ్స్. సంక్రాంతి సంబరాలు ఆల్రెడీ మొదలైపోయినట్టున్నాయి. భర్త మహాశ్రేయులకు విజ్ఞప్తి. ఎ ఫిల్మ్ డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. హ్మ్. ఏం చెప్దాం అనుకున్నారు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? ఒక్కటే లాగు. తిరణాల్లో జీడిని లాగినట్టు లాగారు. మాట్లాడుకుందాం. అన్నీ మన స్టైల్‌లో సెగ్మెంట్ వైస్ మాట్లాడుకుందాం. నేను ముందు వీడియోలో చెప్పినట్టే సినిమా అనేది చూసేవాళ్ళు ఎంత ఇష్టంగా చూస్తారో, తీసేవాళ్ళు కథని అంతకంటే నమ్మే తీస్తారు. కానీ మారుతున్న జనరేషన్స్‌కి ఎన్ని కథలను కొత్తగా చూపించగలుగుతున్నారు? అన్నీ మన వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరిదాకా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా రేపు పొద్దున్న ఇంకా 2 సినిమాలున్నాయి. ఆటిల గురించి కూడా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంక రివ్యూలోకెళ్తే స్టోరీ మొత్తం ఒక రొటీన్ టెంప్లేట్‌లోనే ఎళ్తూ ఉంటది. చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటది స్టోరీ. అండ్ మెసేజ్ కూడా ఇదివరకు చాలా సినిమాల్లో ఇండైరెక్ట్‌గా కన్వే చేశారు. నాకు కొత్తగా చెప్తున్నట్టయితే ఎక్కడ అనిపియలే. ఒక హస్బెండు, వైఫ్‌కిని ఇంకొక అమ్మాయికి మధ్య నలిగిపోయే స్టోరీ ఇది. ఏం లేదు. మన హీరో వచ్చి బిజినెస్ ట్రిప్ మీద ఫారెన్ ఎళ్తాడు. అక్కడ మన బిజినెస్ పార్ట్నర్‌తో కుచ్చు కుచ్చు అవుతాయి. దాని తర్వాత హ్యాపీగా ఇండియాకొచ్చేసి వైఫ్‌తో బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఆ ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ ఇండియా వస్తది. ఈయనకి పెళ్లయిందని తెలుసుకుంటది. నచ్చదు. రివెంజ్ తీసుకోవాలని అనుకుంటది. ఆ విషయం వైఫ్‌కి తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తాడనే స్టోరీలోనే మొత్తం సినిమా అంతా ఉంటది. సెగ్మెంట్ 1 క్యారెక్టర్స్ అండ్ రన్ టైమ్. 'రవితేజ' గారు. చాలా మాస్ మూవీస్ ఫ్లాప్స్ తర్వాత కామెడీ జోనర్‌ని ఎంచుకున్నారు. కానీ పాయింట్ ఏంటంటే ఆయన చేత కామెడీ చేపించడం మర్చిపోయారు. అండ్ ఆయన హెయిర్ స్టైల్ చాలా బావుంటది. అండ్ దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ ఈ మూవీలో అనవసరంగా పాడు చేసేసారు ఆయన హెయిర్ స్టైల్ అనిపించింది. సరిగ్గా సెట్ అవ్వలేదు. సరిగ్గా అనిపియలేవు కూడా నాకు. అండ్ ఇంకొకటి ఆయన టైటిల్ పడినప్పుడు 'మాస్ మహారాజా' అనేది రిమూవ్ చేసేసారు. మరి కామెడీ అని తెలియజేయడానికి అది రిమూవ్ చేసేసారా? లేకపోతే కొన్ని ఫ్లాప్ మూవీస్ పడినియి అని చెప్పి రిమూవ్ చేసేసారో తెలీదు గానీ, అదైతే లేదు. జస్ట్ సింపుల్‌గా 'రవితేజ' అని ఎసేసారు అంతే. అది నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే, ఆ 'మాస్ మహారాజా' అనేది టైటిల్ ఆయనకి చాలా సూట్ అవుద్ది. చాలా బావుంటది కూడా. సినిమా మొత్తంలో క్యారెక్టర్స్ పరంగా న్యాయం చేసింది ఎవర్రా అంటే 'వెన్నెల కిషోర్' గారు, 'సత్య' గారు. ఇంకా 'సత్య' గారిని అంతలా వాడుకోలేదు. మరి డేట్స్ దొరకనో ఏంటో గాని. 'వెన్నెల కిషోర్' గారిది, 'సత్య' గారిది కామెడీ టైమింగ్ మాత్రం చాలా వర్కౌట్ అయింది. థియేటర్‌లో కూడా చాలా నవ్వుకున్నారు. 'సునీల్' గారు కూడా ఉన్నారు. కానీ నా వరకు 'సునీల్' గారంటే సొంత మూవీ 'నువ్వు నాకు నచ్చావు', ఇంకా 'నువ్వే నువ్వే' ఆ టైంలో 'సునీల్' గారి కామెడీయే బావుంటది. యాస్ ఎ మిలీనియల్‌గా. కానీ ఏ డైరెక్టర్ అయినా సరే ఆ వింటేజ్ 'సునీల్' కామెడీ టైమింగ్‌ని బయటికి తీసుకొస్తే నిజంగా చూడాలనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన కామెడీ లేదా అంటే నాకైతే లేదనే ఉంది. అంటే మరీ టూ బ్యాడ్ అని కాదు. బట్ ఆ వింటేజ్ 'సునీల్' వైబ్స్ అయితే రాలేదు. ఇంకా 'రోహన్' గూడా ఉన్నారు క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నాకంత న్యాయం చేసినట్టు అనిపియలేదు. దానికంటే ఆ ఎక్స్‌ట్రా క్యారెక్టర్స్ పెట్టేదానికంటే హీరోతో కామెడీ జనరేట్ చేసుంటే ఇంకా ఉండేది సినిమా. ఇంక మన హీరోయిన్స్ విషయానికొస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. 'ఆషికా రంగనాథ్' గారు. ఒక వైన్ బ్రాండ్ సీఈఓగా ఇంట్రొడ్యూస్ చేస్తారు క్యారెక్టర్‌ని. కానీ ఈ క్యారెక్టర్ ఎప్పుడు స్పాల చుట్టూ, షాపింగ్‌ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అరే! కొంచెమైనా రియాలిటీ ఉండాలి గదా! ఇంకో హీరోయిన్ 'డింపుల్ హయాతి' గారు. ఈవిడ్ని హౌస్ వైఫ్‌గా చూపిద్దాం అనుకున్నారో, లేపోతే కంపెనీ ఎండీగా చూపిద్దాం అనుకున్నారో ఆయనకే క్లారిటీ లేదు. జస్ట్ పోనీ కంపెనీ ఎండీ అంటే కొన్ని పనులైనా చేస్తున్నట్టు కనపడాలా? లేదు. జస్ట్ ఈమెయిల్స్ చదివి చెప్తారు. అంటే కన్వీనియన్స్. ఎవరి కన్వీనియన్స్ ఆళ్ళది. కన్వీనియన్స్ పరంగా స్టోరీ తీసి రాసేసుకుంటారు. అండ్ ఈవిడ క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, మన హీరో స్పెయిన్ వెళ్లి ఆయనకి నచ్చిన వస్తువు ఏదో ఒకటి కొనుక్కొనొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ఆ వస్తువు చూసి, "నీకు ఏది కొనివ్వాలన్నా నేనే కొనివ్వాలి. నువ్వు కొనుక్కోకూడదు" అని చెప్పి అంటే అంత పొసెసివ్‌గా ఉన్నట్టు చూపిస్తారు. అంటే ఇదెందుకు చూపిచ్చార్రా అంటే, మళ్ళీ దీనికి కంటిన్యూషను మన క్లైమాక్స్‌లో ఉంటది. అది క్లైమాక్స్ సెగ్మెంట్‌లో మాట్లాడుకుందాం. అంటే క్లైమాక్స్‌లో ఏదో హీరో ఒక డైలాగ్ చెప్పాలి గదా! అని చెప్పి ఈ పాయింట్ పెట్టినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ జరుగుద్ది. ఆ కాన్ఫరెన్స్‌కి ఇప్పుడు ఈవిడ ఎండీ అయితే, ఆ కాన్ఫరెన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయాలి. కానీ పార్టిసిపేట్ చేయరు. ఓన్లీ రవితేజ గారే ఎళ్లి కాన్ఫరెన్స్‌లో స్పీచ్ ఇచ్చేసి వస్తారు. ఎందుకు? మళ్ళీ కన్వీనియన్స్. మళ్ళీ స్పెయిన్ నుంచి హీరోయిన్ తీసుకురావాలి కదా! ఆ కాన్ఫరెన్స్‌కి. తీసుకొస్తారు. మళ్ళీ అది తీసుకొచ్చింది వైఫ్‌కి తెలియకూడదు కదా! మళ్ళీ కన్వీనియన్స్. అందుకని చెప్పి ఈవిడ క్యారెక్టర్ అక్కడ తీసేసారు. మధ్యలో కొన్ని క్యారెక్టర్‌లొస్తాయి. అసలా స్టోరీకి అవసరం లేదు. ఏదో జస్ట్ ఫిల్లర్స్ పెట్టాలి గదా! అని పెట్టారు. అంటే క్యారెక్టర్‌లొస్తాయి, తన్నులు తింటాయి, ఎళ్ళిపోతాయి అంతే. దాని బ్యాక్ డ్రాప్ ఏంటి? అసలెందుకొచ్చినియి? ఏంటి? ఏం చెప్పరు. అంటే ఈ ఎలిమెంట్స్ పెట్టకపోతే
సినిమా బాగా రాదనా? లేకపోతే జనాలెవరు చూడరని అనుకుంటున్నారా మీరు? ఎందుకు ఈ ఎలిమెంట్స్ లేకుండా కూడా మూవీ తీయొచ్చు కదా! ఇంకా తీయొచ్చు. అండ్ 'సత్య' గారి క్యారెక్టర్ మళ్ళీ సెకండ్ హాఫ్‌లో లాస్ట్‌లో ఒకటొస్తది. ఆ వచ్చినప్పుడు జనరేట్ చేసే కామెడీ కూడా ఇంకా చేయొచ్చు. కానీ ఏదో సంక్రాంతి అంటారు, ఎంటర్‌టైన్‌మెంట్ అంటారు, డంషిలాట్స్ ఆడతాం అని చెప్పి ఒక బిట్ ఉంటది. నాకది చాలా క్రింజ్ అనిపించింది. దానికంటే ఆయన్ని వాడుకొని ఇంకా బాగా కామెడీ జనరేట్ చేస్తే బావుంటదనిపించింది. ఇంక సెగ్మెంట్ 2 మ్యూజిక్. పాటల విషయానికొస్తే నాకొక పాట బాగా నచ్చింది. కానీ, ఆ పాటని వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కథలోంచి తీసుకెళ్తే నాకు బావుండేదనిపించింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏదో ఫారెన్‌లోకెళ్ళి డాన్స్ మూవ్స్‌తో షూట్ చేసేదానికంటే, మిగిలిన సాంగ్స్ నాకు అంత ఎక్కలేదు. అండ్ సెకండ్ హాఫ్‌లో ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక సాంగ్ ఉంటది. అదైతే నాకు టోటల్లీ వేస్ట్ అనిపించింది. అనవసరం. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు. ఫిల్లర్ యాడ్ చేయాలి కాబట్టి. అండ్ బీజీఎంకొస్తే ఓకే. ఓకే. కానీ మ్యూజిక్ విషయంలో నాకు కొంచెం ఫన్ ఎలిమెంట్ యాడ్ చేసి వర్కౌట్ అయిందని ఏమన్నా ఉండుంటే, అది 'సత్య' గారి కామెడీ చేస్తున్నంత సేపు ఎనకాల ఓ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది. అది మాత్రం బాగా వర్కౌట్ అయింది నన్నడిగితే. ఇంక లాస్ట్ సెగ్మెంట్ ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్. ఇంటర్వల్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. సో, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. డైరెక్ట్ క్లైమాక్స్‌లోకి ఎళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే తీసుకున్నారో చీటింగ్ అనే పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్. అండ్ సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరికి లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఎలా పెడతారనే ఒక క్యూరియాసిటీ, ఎంతూసియాజం ఉంటది. నాకు కూడా ఉంది సినిమా చూస్తున్నంత సేపు. సో, నేను కూడా ఆ క్లైమాక్స్ ఎలా డిజైన్ చేస్తారు? ఏ డైలాగ్స్ పెడతారు? ఎవరిది తప్పని చెప్తారనేది వెయిట్ చేసి చూసా. కానీ లాస్ట్ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఆ రీజన్స్ ఎలా ఉంటాయంటే, ఏదో చిన్నప్పుడు మనం స్కూల్‌కెళ్తున్నప్పుడు కడుపు నొప్పి ఇయన్నీ ఫీవర్ అని రీజన్స్ చెప్తాం కదా! సేమ్ అలానే ఉంటాయి. సెగ్మెంట్ 1లో 'డింపుల్ హైతే' గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. రవితేజ గారు ఎప్పుడైతే స్పెయిన్ నుంచి వస్తారో, ఒక వస్తువు ఆయనకి నచ్చింది కొనుక్కొని తెచ్చుకుంటారు. డింపుల్ హైతే గారు ఏం చెప్తారు, నీకు సంబంధించి ఏ వస్తువైనా నేనే కొంటాను అని చెప్తారు. అది నా పొసెసివ్‌నెస్ అని. ఓకే. బానే ఉంది. కానీ ఆ పాయింట్‌ని తీసుకొచ్చి క్లైమాక్స్‌లో చెప్తారు. ఎలా అంటే అంటే నువ్వు నా మీద ఇష్టంతో కొనుక్కుంటా అన్నా నేను వదిలేసాను కదా! ఆ వదిలేయడంలో ప్రేమ లేదా అన్నట్టు పోర్ట్రే చేస్తారు. ఏంటి ఇదా? ఇవా రీజన్స్ అంటే ఇలాంటి ఇంకో 2, 3 రీజన్స్ ఉంటాయి. క్లైమాక్స్‌లో మీరెళ్లి చూస్తే సినిమా అర్థమవుతది. అంటే ఇంత సింపుల్‌గా రీజన్స్ ఉంటాయా? అండ్ ఈ రీజన్స్‌కి కూడా ఇనకపోతే, కన్విన్స్ అవ్వకపోతే, మన హీరో ఎళ్లి ఏదో ఒక యాక్సిడెంట్‌లా క్రియేట్ చేసి ఎమోషనల్ డ్రామా అనేది ఒక సిట్యుయేషన్ అనేది క్రియేట్ చేస్తారు. అంతే. హాస్పిటల్‌లో జాయిన్ అయిన వెంటనే ఈళ్ళిద్దరూ ఒకటైపోతారు. అప్పటిదాకా రివెంజ్ తీర్చుకుందాం అనుకున్న హీరోయిన్ ఏమో నా ఉద్దేశ్యం అది కాదు. తనకి తెలియాలని చెప్పి నేను చేశాను అని చెప్తే ఇంగంతే అయిపోయింది. అక్కడితో ఆ హీరోయిన్ ఎళ్ళిపోతది. ఈవిడ ఈళ్ళిద్దరూ కలిసిపోతారు. అండ్ లాస్ట్‌లో ఏదో 'రవితేజ' గారు 'బిజినెస్ మ్యాన్‌లో' మహేష్ బాబు చెప్పినట్టు క్లైమాక్స్‌లో బెడ్ మీద కూర్చొని భక్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తారు. అంతే సినిమా అయిపోయింది. అంటే అప్పటిదాకా నా హస్బెండ్ రాముడు, నా హస్బెండ్ తప్పు చేయడు అన్న ఆవిడ ఒకేసారి తప్పు చేశాడు అని తెలిస్తే, నెక్స్ట్ సీన్‌లో క్లైమాక్స్ ఉంటది. ఆ నెక్స్ట్ సీన్‌లో కలిసిపోతారు. హ్మ్. ఇదే పాయింటు కొంచెం ఆ ప్రీ క్లైమాక్స్ కంటే ముందు తీసుకెళ్ళి, ఆ నిజం అప్పుడు తెలియజేసి మొత్తం చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ రావచ్చు. బావుంటది. క్లైమాక్స్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా పెట్టొచ్చు ఎమోషనల్‌గా. మరీ కామెడీగా ఉందండి. ఏమో నాకు సినిమా అయితే నచ్చలేదు. అండ్ ఈ సినిమా ఈ సంక్రాంతికి కాకుండా వేరే టైంలో వచ్చుంటే, ఈ కామెడీకి, ఈ దానికి ఏదైనా పుల్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. బట్ నేనైతే ఈ సంక్రాంతికి పుల్ ఆఫ్ చేస్తదనైతే అనుకోట్ల. మీరు కూడా సినిమా చూసినట్టయితే మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే రేపు ఇంకా 2 సినిమాలున్నాయి. ఆటిల గురించి కూడా మన ఛానెల్‌లో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.